ఎవరదే? ఎవరు అక్కడ? నేను సాంబయ్య. ఓహో, నువ్వా సాంబయ్య? ఏంది అక్కడే నిలబడ్డావు? రా లోపల రా. ఈ బొడ్డోడు నీ మనవడా? ఏది బలరామయ్య? బలరామయ్య మనవడు, వరుదనమ్మ కొడుకు. రావాయ్ రా. ఒకప్పుడు ఈ బంగళా ఈ తాద్దే. ఏం సాంబయ్య ఎటు వచ్చావు? నువ్వా? వ్యవసాయం చేస్తావా? కాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. నువ్వేం చేస్తావు? ఈ వయసులో నువ్వేం వ్యవసాయం చేస్తావు? పండించి నాకేమి ఇస్తావు? సర్లే, కానీ ఎందుకోనయ్యా నా కొడుకు అల్లుడు ఈసారి కౌలుకి ఇవ్వద్దు అంటున్నారు. అదేదో కౌలు చట్టం నశానం అదే వచ్చినాయి అంట కదా. ఈసారి సొంతగా చేసుకుందాం అనుకుంటున్నారు. ఏం చేస్తాం మరి, ఆడు చెప్పినట్టుగా నేను వినాల్సిందే కదా. ఇంకొక వర్షన్. ఏం సాంబయ్య, నీ చేత్తో ఏది ముట్టుకున్న బంగారం అయిద్దయ్యా. దెబ్బంతా పంట వేసావు, కూరగాయలు పండిస్తున్నావు. ఏం లేదు, ఇదిగో నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్గా నిలబడు అని ఎమ్మెల్యే ప్రాణం తీస్తున్నాడు. అందుకే ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నా. ఇదిగో నీ ఓటు నాకు వేయాలి. ఈ పల్లెలో ఉన్న వాళ్ళందరికీ నీ మాట అంటే గురి. ఒక్క మాట చెప్పు నాకు. సరే వస్తా. సాంబయ్య, నీకేమైనా తలహా ఉందా? ఆ పిల్లాడు నీ అదాన పడి మట్టిలో పొదిలిస్తున్నావు. ఆ పిల్లాడు కనుక వాళ్ళతో పాటు పంపించినట్టయితే ఈ పాటి చదువుకొని ప్రయోజకుడు అయ్యేవాడు. ఒరే పిల్లాడు ఇట్రా, రారా, నేను కావాల్సినవానే. ఇదిగా ఇది ఉంచు, తీసుకోరా. రే మీ తాతయ్యకి మాకు ముడి మీద ముడి వేసి మూట కట్టేస్తాడు. పంటకి బట్టలు కనుక్కో, తీసుకోరా. మరి నేను వస్తాను సామయ్య. పిల్లోడు తీసుకొచ్చి నోటు మొహాన్ని కొట్టేశాడు. ఓ ఏంది సాంబయ్య, నువ్వెంత, నీ బిసాదంత. నువ్వు వెనకటి కనకయ్య అనుకుంటున్నావేమో, చూస్తా నీ సంగతి తెలుస్తా. వేరియేషన్ అది. థ్యాంక్ యూ.